ఏదో తేడాగా అనిపించింది, అందుకే రికార్డ్ చేశాను. ఏదైనా జరిగితే నాకు రుజువు కావాలి. నేను తెల్లవారుజామున ఏ హార్డ్ హీనా చెప్తుంది ఎడిట్ చేస్తున్నాను. లైట్లు తక్కువగా ఉన్నాయి. నా పేరు వినిపించింది గుసగుసగా నా హాలులో నుండి. ఇంకెవరికి తారన్ చెవి లేదు. మీ నెత్తి బీగుసుకుపోయే ఆ అనుభూతి తెలుసు కదా. అదే నేను హలో అని పిలిచాను. నా ఫ్రెండ్ మాత్రమే తిరిగి గుసగుసలాడింది. నేను నా ఫోన్ తీసుకుని ఫ్రంట్ కెమెరాకి మార్చి రికార్డింగ్ అలాగే ఉంచాను. యూట్యూబ్ కోసం కాదు, నా కోసం. నేను తలుపు దగ్గరికి నడిచాను. పీప్హోల్ ద్వారా చూస్తే హాలు భారీగా ఉంది. చిన్న మోషన్ లైట్ ఆన్ లో ఉంది. నేను డెడ్ బోల్ట్ ని తనిఖీ చేశాను. ఇంకా లాక్ చేయబడే ఉంది. పొగ అలారం ఒకసారి మోగింది. ఒక చిన్న పొడి బీప్. నా బాత్రూమ్ లో ఏదో లీక్ అయ్యింది. స్కేల్ ఆన్ అయినట్లు. నేను అన్నాను, ఎవరైనా ఇక్కడ ఉంటే ఇప్పుడే వెళ్ళిపోండి. నేను పోలీసులకు ఫోన్ చేస్తున్నాను. నేను చేశాను. వాళ్ళు నన్ను హోల్డర్ లో పెట్టారు. నా కెమెరా ఫ్లాష్ ఆన్ చేసి కిందకి గురి పెట్టాను. నా హార్డ్వుడ్ పెద్దరి పాదం ముద్రలు, చెప్పులు లేని పాదాలు, నా పాదాల కంటే చిన్నవి. అవి బాత్రూమ్ దగ్గర మొదలయ్యాయి. నా సోఫా వైపు వెర్రదాయి, తర్వాత ఆగిపోయాయి. బయటికి వెళ్ళిన పాదముద్రలు లేవు, మరకలు లేవు. కేవలం ముంగిసింది. నా చేతులు చాలా వణుకుతున్నాయి. ఫ్రేమ్ కదులుతూనే ఉంది. నేను ఆపరేటర్ తో గుసగుసలాడాను. నేను బౌండరీని కాదు. లైన్ నిశ్శబ్దంగా ఉంది. తర్వాత రికార్డ్ చేసిన వాయిస్. మీ అంచనా వేచి ఉండే సమయం 11 నిమిషాలు. నేను తలుపు వైపు వెనక్కి వెళ్దాను, కెమెరా పైకి పట్టుకుని. నా టీవీ తనంత తాను ఆన్ అయింది. బ్లూ స్క్రీన్, వాల్యూమ్ మొవర్ వద్ద ఉంది. ఆ తక్కువ హీస్. ఎవరో నా మెనూలలో ఉన్నారు. ఒక కొత్త బ్లూటూత్ పరికరం చేయబడింది. నాకు తెలియని పేరు. నేను టీవీని ఆపివేశాను. గది చాలా నిశ్శబ్దంగా మారింది. నా అల్మారా తలుపు, స్లైడింగ్ తలుపు 6 అంగుళం కదిలింది. కొట్టడం కాదు, అలసిపోయిన చెక్క నెట్టుకు. నేను అన్నాను, నేను నిన్ను చూడగలను. చూడలేకపోయినా. ఆ తలుపు తెరవడానికి నేను నన్ను ఒప్పించలేకపోయాను. వైట్ హాలు లైట్ ఆరిపోయింది. పీప్ హోల్ లో ఒక ఆకారం, ముఖం కాదు, కేవలం చీటీ అద్దంప నొక్కింది. ఎవరో తప్ప అరచేతితో దాన్ని కప్పినట్లు. నేను వెనక్కి అడుగు వేశాను. నేను అన్నాను, నీకు కావాల్సింది తీసుకో. నేను చూడటం లేదు. బాత్రూమ్ వ్యాన్ తనంత తాను ఆన్ అయింది. అక్కడ అద్దం కెర్రమంది. ఎవరో వేలితో అక్షరం రాస్తున్నట్టు. నేను బాత్రూమ్ తలుపును చిత్రీకరించాను. నేను అన్నాను, నీకు ఏమి కావాలి? నా ఫోన్ స్క్రీన్ పా ప్రతిబింబంలో నా వెనుక ఏదో కదిలింది. గదిలో కాదు, స్క్రీన్ లో ఎవరో చెయ్యి పెట్టిండు. నా భుజం వంగింది. కానీ అది అనిపించలేదు. ఆపరేటర్ తిరిగి వచ్చారు. మీ అత్యవసర పరిస్థితి ఏమిటి? నేను ఫోన్ నాకు అల్మారాకు మధ్య పట్టుకుని అన్నాను, నేను వారుడన్ని లోపలికి రానిచ్చాను. నేను తలుపు ఎలా తెరిచానో నాకు గుర్తులేదు. లోపలి నుండి డెడ్ బోల్ట్ నెమ్మదిగా మాయదగా తిరగడం మాత్రమే నాకు గుర్తు. మీరు దీన్ని చూస్తున్నట్లయితే నా ఆటో బ్యాక్ పని చేసిందని అర్థం. మీకు తెలియని పరికరాలతో జడ్జ్ చేయవద్దు. ఒకే ఒక కరుమన్న శబ్దాన్ని విస్మరించొద్దు. మరియు మీరు ఎప్పుడన్నా హాలులో నుండి మీ పేరు గుసగుసగా వినిపిస్తే పీప్ హోల్ ని తనిఖీ చేయొద్దు. మీరు నేర్చుకుంటుంది.